రైట్ నెక్స్ట్ కూర్చోవలసిందిగా కోరుతున్నాం అందరిని. ఈ పురస్కారం కేవలం నేను అందుకున్న పురస్కారంగా భావించట్లేదు. నచ్చింది నచ్చలేదు అన్న ఆలోచన లేకుండా ఇచ్చింది తీసుకోవాలి అన్న దర్శకుడి విజ్ఞతకి లభించిన పురస్కారం అని నేను భావిస్తున్నాను. ఒక్క అక్షరం ఒక్క పదం కూడా ఇంకొకటి రాయండి అని అడగకుండా పాటను ఇచ్చింది ఇచ్చినట్టు ఆమోదించడం వల్ల ఇంత అద్భుతమైన ఫలితం లభించిందని నేను భావిస్తున్నాను. అలాగే ఒక రచయిత పాట బాగా రాసినా అది ప్రజల్లో మంచి విజయాన్ని సాధించినా కూడా బాగా రాశారండి అని చెప్తే ఎక్కడ ఆ పొగిడితే ఎక్కడ పారితోషికం పెంచేస్తాడో అన్న ఆ భయం కూడా లేకుండా మీ పాట వల్లే ఈ సినిమా విపణిలోకి వెళ్ళింది, మీ పాట వల్లే ఈ సినిమా వ్యాపారం ఇంత బాగా జరిగింది అని వచ్చి ప్రశంసించిన నిర్మాత ఎస్కేఎన్ గారి సంస్కారానికి లభించిన పురస్కారంగా ఇది భావిస్తున్నాను. అదొక్కటే కాదు, 1500 పాటలు రాసిన తర్వాత కూడా ఒక బాణీ వింటే ఈ పాట బాగా రాయాలి అనిపించేంత నవ్యంగా భవ్యంగా సవ్యంగా స్వరపరిచి పాటను నాకు ఇచ్చిన విజయ్ బుల్గనన్ గారి ప్రజ్ఞకు లభించిన పురస్కారంగా భావిస్తున్నాను. అన్నిటికీ మించి మనకి వచ్చిన తొలి అవకాశాన్ని, పెద్ద అవకాశాన్ని బాగా ఉపయోగించుకోవాలి అని చెప్పి ఈ సినిమాలో అద్భుతంగా నటించిన వైష్ణవి గారికి, ఆనంద్ గారికి, విరాజ్ గారికి, వారిలో ఉన్న ప్రతిభకి లభించిన పురస్కారంగా భావిస్తున్నాను. వీరందరూ కలిసి ఈ పురస్కారాన్ని తమ పల్లకీలో మోసి మీ దాకా తీసుకొచ్చారు. ఆఖరిగా ఇది నాకు 2వ ఫిలింఫేర్. మొదటి ఫిలింఫేర్కి 2వ ఫిలింఫేర్కి 12 సంవత్సరాల నిడివి ఉంది. అంటే ఒక పుష్కర కాలం తర్వాత వచ్చిన పురస్కారం నాకు ఇది. 2వ ఫిలింఫేర్ రావడానికి 12 సంవత్సరాలు పట్టిందా అన్న ఆలోచన కంటే కూడా మొదటి ఫిలింఫేర్ తర్వాత 12 సంవత్సరాలు నా పాటల్ని వింటూ విజయవంతం చేస్తూ ఇక్కడ నిలదొక్కునేలా చేసి మళ్ళీ ఈ వేదిక మీద నిలబెట్టిన తెలుగు ప్రేక్షకుల ఆదరణకి, తెలుగు శ్రోతల అభిమానానికి ధన్యవాదాలు తెలియజేసే అవకాశంగా ఈ పురస్కారాన్ని భావిస్తూ, ఈ విధంగా చిన్న సినిమాగా విడుదలైన పెద్ద సినిమాగా అందరి హృదయాల్లో నిలిచిపోవాలన్న ఆకాంక్షని వెలిబుచ్చుతూ, చిన్న సినిమా బతికితేనే సినిమా పరిశ్రమ బతుకుతుందన్న నమ్మకాన్ని మీ ముందు వ్యక్తపరుస్తూ విరమిస్తున్నాను. అందరికి నమస్కారం అండి. హాయ్. అది ఇందాకే అంటున్నాను, అనంత్ శ్రీరామ్ గారు మాట్లాడుతుంది ఇంకా క్లైమాక్స్, దాని తర్వాత ఇంకెవరు మాట్లాడాలో తెలియదని. ఎస్కేఎన్ గారు ఇందాక గాన కోకిలని ఇన్వైట్ చేశారు. కోకిల అన్నారు, నెమల్లాగా తయారీ వచ్చేది ఏంటని అనుకోకండి. ఇండియన్ ఐడల్, తెలుగు ఇండియన్ ఐడల్ షూట్ నుంచి వస్తున్నారు అనమాట. సో ఆల్ కలర్ఫుల్ అండ్ రెడీ. కంగ్రాచులేషన్స్ మా టీం అందరికీ. ఇట్స్ బిగ్ అచీవ్మెంట్ మాకు టు స్టార్ట్ విత్. అండ్ అనంత్ శ్రీరామ్ గారికి 2వ ఫిల్మ్ఫేర్ అయితే నాకు ఇది మొదటిది. ముందుగా 2010లో నేను ఇండియన్ ఐడల్ గెలిచిన తర్వాత ఫస్ట్ ఎవర్ ఫిల్మ్ఫేర్, నాకు 14 ఏళ్ల తర్వాత నా చేతిలో ఫిల్మ్ఫేర్ ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. గెలిస్తే ఏం మాట్లాడాలో అని అనుకున్నాను. తీరా మన స్టేజ్కి వెళ్ళినతో మొత్తం బ్లాంక్ అయిపోయింది. కాళ్ళు సడన్గా వణకడం స్టార్ట్ అయినాయి. అంటే ఒక మనిషికి గెలవడం ఎంత ఇంపార్టెంటో లైఫ్లో, ఆ గెలుపుని గుర్తించడం కూడా అంతే ఇంపార్టెంట్ అని నా నమ్మకం. సో 2010లో నేను ఒక సింగర్ లాగా మీరందరూ నన్ను ఆదరించి ప్రతి ఒక్క ఓటు, అంటే బేసిక్గా రామాయణంలో శ్రీరాముడు యుద్ధం గెలవడానికి సముద్రం దాటుతున్నప్పుడు ఆయనకి వేసిన ప్రతి ఒక్క రాయి ఎంత ఇంపార్టెంటో, నాకు 2010లో మీరందరూ వేసిన ఓట్లు అంత ఇంపార్టెంట్. అండ్ ప్రతి ఒక్కటి ఒక బాధ్యత నాకు. అప్పటి నుంచి కూడా అంటే నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తూ సినిమాల్లో, హిందీ సినిమాల్లో, తమిళ సినిమాలో, తెలుగు సినిమాల్లో సూపర్ హిట్స్ పాడాను. కానీ గుర్తింపు అనేది నాకు ఈ ఫిల్మ్ఫేర్ వల్ల వచ్చిందని నేను అనుకుంటున్నాను.
సో చాలా చాలా సంతోషంగా ఉంది నాకు. ఒక బ్యూటిఫుల్ టీమ్ తోటి వర్క్ చేసిన అవకాశం నాకు లభించింది. అండ్ సాయి రాజేష్ గారు నన్ను గెలుపు తలుపులే అనే పాట విని నన్ను పిలవడం, ఈ సాంగ్ మీరు పాడాలి మా సినిమాలో, ఇట్స్ అ మెయిన్ సాంగ్ అని చెప్పడం, స్టూడియోలో మా విజయ్ బల్గన్ గారు అంత అద్భుతంగా దాన్ని స్వరపరచడం, దానికి ట్యూన్ కట్టడం, ఆ సాంగ్ని నేను పాడడం, అండ్ లిరిక్స్ మా ఆనంద్ శ్రీరామ్ గారు అంత బ్యూటిఫుల్గా రాయడం, అండ్ ఆల్సో ఆనంద్, వైష్ణవి అండ్ విరాజ్ ఎంత బాగా యాక్ట్ చేశారు అండ్ దాన్ని మీకు ప్రజెంట్ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ టీమ్ వర్క్ యాక్చువల్లీ. అండ్ ఎస్కేన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ మారుతి గారు, హలో సార్, ఆల్వేస్ ప్లెజర్. ఎప్పుడు అంటే మారుతి గారిని ఇది వరకు చాలాసార్లు నేను స్టేజ్ మీద కలిశాను. అంటే పరిచయం బేసిక్గా ఎప్పుడు అంత డైరెక్ట్గా మాట్లాడలేదు. సో ఏమని పరిచయం చేసుకోను, ఇండియన్ ఐడల్ అని చెప్పనా, అది సింగర్ అని చెప్పనా అంటే ఫైనలీ మా తెలుగు ఇండియన్ ఐడల్ చూస్తున్నానని చెప్పి చూస్తున్నాను, ఈ డ్రెస్సులు బాగుండే అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ ఆ పరిచయానికి ఇంకా స్కోప్ ఉండకపోవచ్చు, నేను హాయ్ సార్ అని చెప్పి మిమ్మల్ని డైరెక్ట్గా కలవచ్చు నేను అనుకుంటున్నాను. సో అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ సాయి రాజేష్ గారు, ఇట్ మీన్స్ అ లాట్ సార్. మీకు ఫస్ట్ ఫిల్మ్ఫేర్, నాకు ఫస్ట్ ఫిల్మ్ఫేర్. అండ్ ఆయన ఇచ్చిన బ్రీఫింగ్ నాకు అలా ఉండింది. ఆ సాంగ్ చాలా బ్యూటిఫుల్గా పాడారు, గెలుపు తలుపులే అనే సాంగ్. ఈ సాంగ్ అదే రేంజ్లో ఇంకా బాగా పాడాలండి. అండ్ ఆయన ఇచ్చిన రెఫరెన్స్ కూడా నన్ అదర్ దెన్ ఎస్పీబీ బాలసుబ్రహ్మణ్యం గారు రెఫరెన్స్ ఇచ్చారు. ఆయన అయితే ఎలా పాడతారు, ఒక ఒక లవ్ స్టోరీ గురించి, ఒక యంగ్ లవ్ స్టోరీ గురించి మీరు పాడితే అలా ఉండాలి, బాలుగారు ఫీల్లో కావాలి అని చెప్పడం. అలాగే ఆ సాంగ్ అవకాశం నాకు మణిగారు ఇచ్చారు, మణి శర్మ గారికి థ్యాంక్ యూ సార్. ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు చాలా చాలా యు ఆర్ వెరీ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అవార్డ్. గెలుపు తలుపులే అనే సాంగ్ 10 ఏళ్ల తర్వాత వైరల్ అయింది మళ్ళీ. అండ్ అలాంటి సాంగ్ తర్వాత నాకు ఇలాంటి అవకాశం వచ్చి ఇంత దీనికి ఒక గుర్తింపు రావడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇప్పుడు నేను తలెత్తుకుని హైదరాబాద్కి రాగలను. నేను బాంబే పారిపోతూ ఉంటాను, అంటే అక్కడ ఇండియన్ ఐడల్ అవార్డు వచ్చింది కాబట్టి అక్కడ అవకాశాలు ఎక్కువ వస్తూ ఉండగా, సరే మనం మంచి అవకాశాలు ఎటు వస్తే అటు ఉండాలని చెప్పి అటు ఉండేవాడిని. బట్ ఈ ఫిల్మ్ఫేర్ రావడం ముందర నుంచి కూడా, సినిమా రిలీజ్ అవ్వడం ముందర నుంచి కూడా మా ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా పాటని మీరందరూ అంత ఆదరించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ హైదరాబాద్ వచ్చిన ప్రతిసారి మా అమ్మ నాన్నకి ఇంకా కాన్ఫిడెంట్గా వచ్చి ఇక్కడ ఉండడం స్టార్ట్ అయ్యాను అనమాట. ఎక్కువ రోజులు ఉండగలుగుతున్నాను. అరే మనల్ని యాక్సెప్ట్ చేశారు రాబోయ్, మా సాంగ్ మంచి సూపర్ హిట్ అయింది, అందరికీ నచ్చింది అని. సో ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఇలాంటి అవకాశాలు ఇంకా రావాలి, మంచి మంచి సాంగ్స్ మీకోసం పాడాలి, అండ్ ఇలాంటి ఫిల్మ్ఫేర్లు చాలా చాలా కొట్టాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హాయ్ అండి అందరికీ. అండ్ నా లైఫ్లో ఒక రెండు పెద్ద డ్రీమ్స్ ఉన్నాయి. ఒకటి ఒక చాలా మంచి సినిమా చేయాలి, ఇంకొకటి ఫిల్మ్ఫేర్ తీసుకోవాలని. ఆ రెండు ఒకే మూవీతో సాయి రాజేష్ గారి వల్ల నాకు ఫుల్ఫిల్ అయినాయి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, సాయి రాజేష్ సార్, ఎప్పటికీ ఆయన రుణపడి ఉంటాను. అండ్ ఎస్కేఎన్ సార్ నన్ను నమ్మి ప్రతి సాంగ్కి ఎంకరేజ్ చేస్తూ చాలా బాగా ప్రమోట్ చేశారు మమ్మల్ని అందరినీ. అండ్ ఇక్కడున్న స్టేజ్ మీద ఉన్న ఎవరు లేకపోయినా ఈ సాంగ్ ఇంత పెద్ద రీచ్ వెళ్ళకపోనేమో నాకు తెలిసి. ఎందుకంటే అనంత్ శ్రీరామ్ గారు, ఆయన లిరిక్స్ ఎప్పటి నుంచో వర్క్ చేయాలని అనుకుంటున్నాను. ఫస్ట్ సాంగ్ ఇదే వర్క్ చేసాం, ఇదే ఇంత మంచి రిజల్ట్ ఇచ్చింది. అండ్ శ్రీరామచంద్ర గారు, సాయి రాజేష్ గారు శ్రీరామచంద్ర గారితో పాడిద్దామంటే సూపర్ సార్, డన్ సార్ అనుకున్నాం. ఇమీడియట్గా ఆయన యాడ్ అయ్యారు ఈ సాంగ్కి. అండ్ ఈ సాంగ్కి ఇంకో విషయం చెప్పాలంటే చిన్నపిల్లల వాయిస్, అది చాలా పెద్ద పేరు తెచ్చింది ఈ సాంగ్కి. దానికి మెయిన్ రీజన్ సాయి రాజేష్ గారు. ఆయనే ఆ రోజు చిన్నపిల్లలతో ఒక చిన్న బీజిఎం అయినా ఉంటే బాగుంటుంది విజయ్ అంటే, సరే ట్రై చేద్దాం సార్ అని చెప్పి సాంగ్ పాడిస్తూ ఉన్నాం. అది అలా వాళ్ళు కూడా యాడ్ అయ్యారు ఈ సాంగ్కి. అండ్ రిమైనింగ్ సింగర్స్ అండ్ లిరిక్ రైటర్స్ అందరూ కూడా చాలా హెల్ప్ అయ్యారు ఈ ఆల్బమ్కి. అండ్ ఆనంద్ దేవరకొండ గారు అండ్ వైష్ణవ్ గారు, ఆవిడిద్దరూ కాకుండా వేరే వాళ్ళని ఎవరిని ఊహించుకోలేను ఈ సినిమాలో. అంత గొప్పగా యాక్ట్ చేశారు, అది అందరూ చూసాం. అండ్ సార్, మారుతి సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్. అండ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.
బేబీ అనేది నాకు ఒక సినిమా కాదండి, ఇది నాకు లైఫ్ జర్నీ. ఒక 4 ఇయర్స్ చాలా ఎమోషనల్ జర్నీ, చాలా అటాచ్మెంట్ ఉన్న జర్నీ. 4 అంటే రిలీజ్ అయ్యి ఇప్పటికి 4 ఇయర్స్ అయింది, అంటే మనం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు. సో అంటే సినిమా రిలీజ్ అయ్యాక కూడా నాకు అది ఎమోషనల్ జర్నీ లాస్ట్ 1 ఇయర్గా. అందుకే నేను అన్నీ కలిపి 4 ఇయర్స్ చెప్పా. సో బేసికలీ ఇండస్ట్రీలో నేను ఎక్కువ రోజులు ఉండడానికి నాకు లైఫ్ ఇచ్చిన సినిమా బేబీ. సో దీని తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ఈ సినిమా మాత్రం నాకు ఎప్పటికీ మర్చిపోలేను. ఇది నా చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమాలో నన్ను పార్ట్ చేసినందుకు ఎస్కేఎన్ గారికి, సాయి రాజేష్ గారికి, మారుతి గారికి, ముగ్గురికి ఎప్పుడూ రుణపడి ఉంటాను నేను. ఈ సినిమా ఇంత అంటే ఆడియన్సే కాదు, అవార్డ్స్ కూడా ఇది జస్ట్ బిగినింగ్. ఇంకొక 2-3 ప్రెస్ మీట్లు పెట్టుకొని నేషనల్ అవార్డు వరకు వెళ్ళి నేషనల్ అవార్డు కూడా తెచ్చుకున్నాక మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టుకోవాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ మీడియా వాళ్ళందరికీ ఇక్కడికి వచ్చినందుకు. చాలా చాలా హ్యాపీగా ఉందండి. నా హ్యాపీనెస్ నేను నిజంగా మాటల్లో చెప్పలేను. డెఫినెట్లీ ఇదంతా కొత్త లైఫ్. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బేబీ సినిమాని ఇంత లవ్ ఇచ్చి, ఇంత సపోర్ట్ ఇచ్చి, ఇంత ఆదరిస్తున్నందుకు ఆడియన్స్ అందరికీ, సినిమా లవర్స్కి, మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇదంతా మీ వల్లే సాధ్యమైంది. ఇప్పటి వరకు కూడా, ఈ రోజు వరకు కూడా మా సినిమాకి ఇంత రెస్పాన్స్ వస్తుంది, మా సాంగ్స్తో జనాలందరూ ట్రావెల్ అవుతున్నారు, అదంతా చూసి మాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ మారుతి సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు ఈ సినిమాని బిలీవ్ చేసి సపోర్ట్ చేసినందుకు. మా మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ బుల్గానిన్ సార్, డిఓపి సార్, సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క యాక్టర్, రవి సార్, మా కో ప్రొడ్యూసర్, మా కో డైరెక్టర్స్, వీళ్ళందరి ఇన్వాల్వ్మెంట్ ఉన్నందువల్లే మాకు ఇది సాధ్యమైంది. మేము ఈరోజు వరకు మేము రీచ్ అవ్వగలిగినాము. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎస్కేన్ సార్, థ్యాంక్ యూ. మీరు నా కోసం నిలబడి నన్ను సపోర్ట్ చేసి బేబీ అనే ఇంత మంచి సినిమాలో నాకు యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ సాయి రాజేష్ సార్, నేను మీకు ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా ఆ థ్యాంక్స్ ఇంకా అయిపోవు. మీరు లేనిది బేబీ సినిమా లేదు, మీరు ఇచ్చే ఫీడ్ లేనిది, మీరు మాకు ఇచ్చే మోటివేషన్ లేనిది నేను ఇక్కడ లేను, నాకు ఈ అవార్డ్ లేదు. అంతా మీ వల్లేనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ ఎస్, ఈ హ్యాపీనెస్ని నేను నా లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. ఇది నా ఫస్ట్ ఫిల్మ్ఫేర్ అవార్డ్. ఇది నాకు చాలా చాలా స్పెషల్. అండ్ నా హ్యాపీనెస్ని మీ అందరితో కూర్చొని షేర్ చేసుకోవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీ అందరి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమాకి 5 అవార్డ్స్ రావడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. తొడగొట్టడం, మైక్ ఇసిరేయటం నీ పని. చేసిన క్రిటిక్స్ పెద్దలందరికీ, జర్నలిస్టులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే బెస్ట్ క్రిటిక్స్ ఫిల్మే వచ్చింది మాకు. మీ అందరూ సినిమాని మీ భుజాల మీదకి ఎత్తుకొని తీసుకెళ్లారు. మొదటి వారం మీరు తీసుకెళ్తే 2వ వారం జనాలు పట్టుకెళ్ళిపోయారు. ముందుగా మీ అందరికీ పాదాభివందనం. అండ్ ఇది మా అందరికీ చాలా సంతోషంగా చాలా ప్రౌడ్ మూమెంట్. ఎందుకంటే అనంత శ్రీరామ్ గారు తప్ప అందరికీ ఇది ఫస్ట్ ఫిల్మ్ఫేర్. ఈ సంవత్సరం చాలామందికి ఫస్ట్ టైమర్స్కే ఫిల్మ్ఫేర్ వచ్చింది. అందరికీ లభించిన అందరి విజేతలకి, నామినేషన్స్లో ఉన్న అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఒక పాట ఎంత ముఖ్యం ఒక సినిమాకి అనేది బేబీ సినిమా ఓపెనింగ్స్కి కానీ, ఈరోజు అవార్డులకు కానీ, ఓ రెండు ప్రేమ మేఘాలు ఇలా అనే ఒక పాట ద్వారా ప్రూవ్ అయింది. సో విజయబుల్ గారిని ఫస్ట్ టైం ఈ పాట పుట్టుక గురించి కొద్దిగా షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, విజయ్ పాడితే చాలా దరిద్రంగా ఉంటుంది యాక్చువల్లీ.
అతని అదృష్టం ఏంటంటే బేబీ ఆల్బమ్ ఇంత పెద్ద హిట్ అవ్వటం. విజయ్తో తర్వాత పనిచేసే డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి ఇప్పుడు ఓకే, ఎందుకు వచ్చిందిలే డౌట్ పడ్డాం విజయ్ని, ఇది గొప్ప పాట అయి ఉంటుందని చెప్పి ఓకే చేసుకుంటారు. అది నిజంగా గొప్ప పాటే, కానీ అతను పంపించే ట్రాక్లో అసలు అది దానికి పాట లక్షణాలే ఉండవు అసలు. సో మనం చాలా ఎక్కువ ఊహించుకొని దాన్ని ఓకే ఇలా ఉండబోతోందేమో అనుకుంటే అది 2-3 స్టేజ్ల తర్వాత మన ఊహకు మించి ఉంటుంది అన్నమాట, అంత గొప్ప పాట అది. సో నేను ఎప్పుడు చెప్పుకున్నా, ఒక సింగర్ని ఎవరినైనా పెట్టుకొని ఒక మంచిగా దాన్ని పంపిస్తే డైరెక్టర్లకి ఇప్పుడు ఈజీగా ఉంటుంది విజయ్ అని. సో ఇలా నాకు ఒక 2 పాటలు, అంటే ఒక 30-40 పాటలు రిజెక్ట్ చేసిన తర్వాత ఒక 2 పాటలు పంపించాడు. 2 పాటలు ఎవరికి అర్థం కాదు, వినిపించిన వాళ్ళకి నిజంగా ఇందులోంచి ఓ 2 ప్రేమ మేఘాలు ఎలా వెతుక్కున్నారో అనిపిస్తారు అన్నమాట. సో ఆ 2 పాటల్లోంచి హుక్ లైన్ ఓ 2 ప్రేమ మేఘాల లైన్ ఒక పాటలోంచి ఇంకో పాటలోంచి 2 తీసుకొని ఆ 2 కలిపి చేసిన పాట అది. అండ్ పాట నాకు ఎందుకో ఎక్కడో గట్ ఫీలింగ్ ఇది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది అనుకున్నాను. సో అనంత్ శ్రీరామ్ గారికి వెళ్ళి బాలు మహేంద్ర గారి యొక్క సినిమా నిరీక్షణ అనే ఒక సినిమాలో ఆయనకు ఒక బాలు మహేంద్ర గారు చేసిన ఒక ప్రయోగం ఆ రచయిత చేత. సో నేను తనకి మొత్తం కథ, బేబీ కథ, సినిమా సీన్ చెప్తే చాలు కానీ నాకు మొత్తం కథ అంతా చెప్పండి అని అడిగారు అనంత్ శ్రీరామ్ గారు. కథ అంతా విని ఆయన రాసిన ఆయన నాకు ప్రసాద్ ల్యాబ్లో చదివి వినిపిస్తుంటే నాకు 3 వెర్షన్లు రాసిస్తే 3 వెర్షన్లు ఏది సెలెక్ట్ చేసుకోవాలి అనేది కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయాను. ఒక్క అక్షరం మార్చకుండా యాస్టీజ్గా తెచ్చేసుకున్నాను. ఏది వదలకూడదు అని చెప్పేసి కుదిరినప్పుడల్లా సినిమాలో లెంత్ పెంచుకొని ఆ పాటకి మొత్తం సాహిత్యం అంతా ఏది అన్నీ వాడుకున్నాను యాక్చువల్లీ. ఆ ఓ 2 ప్రేమ మేఘాలు అన్న లైన్ వచ్చినప్పుడే నాకు తెలుసు ఇది బ్లాక్ బస్టర్ సాంగ్ అవ్వబోతున్నానని. 100 మిలియన్ సాంగ్ అని అందరికీ చెప్పుకునేవాడిని నేను. అండ్ రేపు శ్రీరామచంద్ర పాడబోతున్నాడంటే నాకు తెలుసు, నాకంటే ఈ పాట నేను బాలుగారి చేత పాడించుకోవాలనుకున్నాను, అప్పటికి ఆయన కాలం చేశారు. సో శ్రీరామచంద్ర గారు నా నెక్స్ట్ ఆప్షన్. రేపు ఆయన చేత పాడించుకుందాం అనుకుండగా ఈరోజు ఎందుకు ఒక థాట్ వచ్చింది, చిన్నపిల్లల చేత పాడితే బాగుంటుందేమోనని. సో రేపు తను పాడితే నా ఈ ఐడియా, తను అద్భుతంగా పాడతాడని తెలుసు, పాడితే ఈ ఐడియా కాంప్రమైజ్ అయిపోతుంది. అందుకే అప్పటికప్పుడు విజయ్ని రిక్వెస్ట్ చేసి అనుదీప్, సో తను ఇంకొక మ్యూజిక్ డైరెక్టర్, తన చేత ఒక పిల్లలందరినీ అరేంజ్ చేసుకొని ముందే పాట శ్రీరామచంద్ర పాడి తన వాయిస్లో వినక ముందే రికార్డ్ చేసేద్దాము. సో మనకి తన వాయిస్లో ఉన్న మ్యాజిక్ వల్ల మళ్ళీ ఈ ఐడియా మిస్ అవ్వకుండా ఉంటుందని ముందు రోజు పాడించుకున్నాను. పిల్లలు పాడటం ఏం మాయ ఇదిని పాడటం మొదలెట్టగానే నాకు సినిమా అర్థమైపోయింది. ఈ పాట చాలు సినిమాకి, ఓపెనింగ్ వచ్చేస్తాయి, బ్లాక్ బస్టర్ అవబోతుంది ఈ సాంగ్ అని చెప్పి అది తీసుకెళ్ళిన తర్వాత నెక్స్ట్ శ్రీరామచంద్ర గారికి ఈ విషయం హైడ్ చేసి ఆ తర్వాత శ్రీరామచంద్ర గారి చేత పాడించుకున్నాను. ఆయన పాడుతుంటేనే నాకు ఇప్పుడు పిల్లల్ని పెట్టాలా, శ్రీరామచంద్ర గారి ఉంచాలా ఏమీ అర్థం కాలేదు, 2 కలపమని చెప్పాను. ఇంకా సో ఇద్దరిని మిస్ అవ్వకూడదు మనం అని చెప్పి 2 కలిపాం. అలా ఈరోజు పాటలు 1 మినిట్ రీల్స్ పెరిగిపోయినాయి, పుష్ అవసరం పాటకి. సో ఈ పాటని జనాలకి తీసుకెళ్ళేంతవరకు పుష్ చేసిన మా ప్రొడ్యూసర్ గారు, మా పిఆర్ఓ టీం, సురేష్ అన్న, సీనన్న, అండ్ మా డిజిటల్ టీం వినీత్, ఆ టీం, హౌస్ఫుల్ టీం అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మాకు 8 నామినేషన్లో 5 గెలుచుకోగలటం ఒక చిన్న సినిమా, నిజంగా చిన్న సినిమా, చాలా 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 సంతోషం. ముఖ్యంగా బెస్ట్ ఫిలిం దొరకడం అనేది చాలా 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 సంతోషం. ఎందుకంటే ఒక టీం వర్క్కి ఇచ్చిన ఇది ఫిలిం అనేది. నవ్యు అండ్ వైష్ణవికి రావటం అనేది చాలామంది యాక్టర్స్, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ఇప్పుడిప్పుడు
యాక్టర్స్ అవుదామనే అవకాశం ఇంకా రాక కొద్దిగా బాధల్లో ఉన్న వాళ్ళందరికీ వైష్ణవికి ఆ ఫిల్మ్ఫేర్ రావటం అనేది ఒక ఇన్స్పిరేషన్గా అనుకుంటున్నాను. గుడ్ లక్ వైష్ణవి. అండ్ నాకు ఇంత సపోర్ట్ చేసిన మా మారుతి గారు ఫస్ట్ సపోర్ట్ చేసింది, ఫస్ట్ బిలీవ్ చేసింది మారుతి గారు. అంటే ఎస్కే నాతో ట్రావెల్ అవుతున్నారు ఫస్ట్ నుంచి, కథ విన్నారు, తర్వాత ఫస్ట్ కట్ చూసారా ఆ మారుతి గారు. తన సినిమా లాగా ఆయన ఒక డైరెక్టర్ అయ్యండి, ఆయన పెద్ద పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తూ కూడా ఎడిటింగ్లో కూర్చున్నారు, కరెక్షన్స్ చెప్పారు. ఇది నువ్వు కల్ట్ తీసావు రాజేష్ అని చెప్తుండేవాళ్ళు. నాకు లెంత్ విషయంలో విపరీతంగా సపోర్ట్ చేసిన కూడా మారుతి గారు, నువ్వేం తీకు బాగుంటుంది, ఇది కరెక్ట్గా ఉంటుందని చెప్పి. నాకు ఇలాంటి ప్రొడ్యూసర్ దొరకటం చాలా అదృష్టం. అండ్ మా ఎస్కేఎన్ గారు, ఓకే ఎస్కేఎన్ మీడియా ముందు ప్రొడ్యూసర్కి మర్యాద ఇవ్వలేదంటూ. ఎస్కేఎన్ గురించి నేను ఏం చెప్పాలి ఇంకా. ఇవన్నీ తనకే, ఇవన్నీ తనవే. ఐ లవ్ యూ. మేము ఇంకా మా కాంబినేషన్లో చాలా మంచి సినిమాలు రావాలని, ఈసారి రెమ్యూనరేషన్ కాక పార్ట్నర్షిప్ కూడా పెడతాడని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ ఇచ్చిన ఫిల్మ్ఫేర్ టీమ్కి చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఒక చిన్న సినిమా టీము ఇట్లా ఒక చిన్న సినిమా ఒక్కొక్క కష్టపడి తీస్తే ఒక సినిమాకి మేము గుర్తిస్తామని చెప్పి నిజంగా ప్రూవ్ అయిన సినిమా ఇది. ఒక 5గురు ఇట్లా ఒక సినిమాకి అవార్డ్స్ తీసుకుని ఇలా మాట్లాడటం అనేది చాలా రేర్గా జరిగే సంఘటన. నిజంగా అది ఈ సినిమాకి, అది మా బేబీ సినిమాకి జరగటం నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. చాలామందికి యాక్చువల్లీ ఒక ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ఎందుకంటే మేము సినిమా తీస్తే ఈ అవార్డులు రావేమో, పెద్ద సినిమాల మధ్య నలిగిపోద్దేమో ఇట్లా అనుకుంటూ ఉంటారు. బట్ యాక్చువల్గా నిజంగా అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రూవ్ అయిన సినిమా. దీనంతటికి కారణం, ఒక బేబీ పుట్టడానికి కారణం ఇదంతా ఒక మనిషి వల్ల, అది రాజేష్ గారు. ఎందుకనంటే నిజంగా ఒక మట్టిలో మాణిక్యం కింద అనుకోవచ్చు ఆయన్ని. నేను ఫస్ట్ హృదయకాలయం తీసేటప్పుడు చిన్న టేజర్ చూసి ఆయన పిలిచి ఆ జర్నీ అంతా గుర్తొస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే ఆయన ఏంటంటే ఒక రూమ్లో కూర్చుని రాసుకుంటూ దాని గురించి తపన పడుతూ ప్రతి క్రాఫ్ట్లోనూ ఇన్వాల్వ్ అవుతూ ఒక సినిమాని నిజంగా చెక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు ఆయన. నిజంగా ఆయన ఇవాళ బేబీ ఇంత పెద్ద సినిమా అయిన తర్వాత గుర్తించడం కాదు, నిజంగా ఆయనలో ఎప్పటి నుంచో ఆ తపన ఉంది. మీరు ఇక్కడి నుంచి నిజంగా చూస్తారు. బేబీ లాంటి కథలు కానీ ఆలోచనలు కానీ ఆయనకి చాలా ఉన్నాయి. నిజంగా రాజేష్ గారు, మీ వల్ల ఇంతమంది అవార్డు తీసుకోవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఒక కలర్ ఫోటో ద్వారా నేషనల్ అవార్డు తెచ్చుకుని నెక్స్ట్ ఈ సినిమా ద్వారా ఇంతమంది అవార్డు తీసుకునేలా చేశారు. ఈయనతో జర్నీ చేస్తే అవార్డులతో పాటు రివార్డ్స్, మాకు డబ్బులు కూడా వస్తున్నాయి. అందుకే మేము చాలా జాగ్రత్తగా ఆయన్ని ఒక డైమండ్ లాగా పెట్టుకుని వెళ్తున్నాము. నిజంగా ఇలాంటి పర్సన్తో నెక్స్ట్ నా ఎస్కేన్ గురించి చెప్పక్కర్లేదు. ఫస్ట్ నుంచి పాపం కష్టపడి ఈ సినిమా ఎలా వస్తుంది డార్లింగ్, అలా వస్తుంది, బాగా వస్తుంది అంటూ చెప్పుకుంటూ వచ్చి ఇంకా నాకు ఫైనల్గా చూపించారు. ఫస్ట్ కథ విన్న తర్వాత కమర్షియల్గా తీస్తాడు, బాగా తీస్తాడు అని అనుకున్నాం. కానీ సినిమా చూసిన తర్వాత నిజంగా ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా చూశానని ఫస్ట్ హాఫ్ అవ్వగానే నాకు అంతకుముందున్న నాకు స్ట్రెస్ ఉండేది అంతా ఒక్క దెబ్బకి ఎగిరిపోయింది. నాకు ఆ రోజు ఆ మూమెంట్ ఇంకా మర్చిపోలేను. ఇలాంటి సినిమాలు నిజంగా అందిస్తున్నందుకు, ఇంత మంచి టీంని మొత్తం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మెయిన్ మీడియా మిత్రులు కానీ దీన్ని ఈ సినిమాకి అవార్డు ఇవ్వడానికి అర్హత ఉందని సెలెక్ట్ చేసిన టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మా మాస్ మూవీ మేకర్స్కి ఇంత పెద్ద హిట్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇక ముందు రాజేష్ గారిని ఆయన మ్యూజిక్ సెన్సు డెఫినెట్గా బాలీవుడ్లో ఇంకా వరల్డ్ వైడ్ వచ్చేలాగా నెక్స్ట్ సినిమాకి ఆయన బేబీ హిందీకి ప్లాన్ చేసుకున్నారు. దాని గురించి మా వాళ్ళు డీటెయిల్గా చెప్తారు.
ఎనీవే చాలా చాలా థ్యాంక్స్ వైష్ణవి, కంగ్రాట్స్, అండ్ టీం అందరికీ చాలా కంగ్రాట్స్. విజయ్, నిజంగా యూ డిడ్ గ్రేట్ జాబ్. ఈయన చెప్పినట్టు, అనంత్ శ్రీరామ్ గారు చెప్పినట్టు, మీరు మాట్లాడిన పెన్షన్ డబ్బులు మీకు అనౌన్స్ చేసిన పెన్షన్ మామూలుగా అంటే నేను చెప్పేది, మేము పెంచాం ఆటోమేటిక్గా, మీది ఒకటి ఫిక్స్ అవుతుంది కాబట్టి డెఫినెట్గా ఇస్తామంటున్నా. మేమేం పెంచక్కర్లా సార్. మన ప్రైస్ ఇదేనంటే చచ్చినట్టు. కళ్ళకి సాహిత్యానికి లొంగనోళ్ళు అంటే ఎవరు ఉండరు. ఎందుకంటే సీతారామ శాస్త్రి గారు ఇది అని అంటే అంటే మనం నిజంగా ఆ పదాలకు వెలకట్టలేం. ఎందుకంటే సాహిత్యం అంత గొప్పది. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే ఎంత మంచి ట్యూన్ ఇచ్చినా సరే ఆ పదాలు అవి పాడుకోవడానికి వీలైతేనే యాక్చువల్గా ఆ పాట ఇంకా గొప్ప పాట అవుతుంది. అలాంటి గొప్ప పాటలు, గొప్ప రచయితలు మనకి నిజంగా తెలుగు ఇండస్ట్రీలో ఉండటం, అనంత్ శ్రీరామ్ గారు ఇలాంటి వాళ్ళు ఉండటం చాలా ఒక మంచి టైం ఇది. ఇలాంటి టైంలో మనం పాటలు రాయించుకోవాలి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ సినిమాకి మంచి అద్భుతమైన పాట ఇచ్చారు. అట్లాగే మా డిస్ట్రిబ్యూటరు, మా కో ప్రొడ్యూసర్ ధీరజ్ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఈ సినిమాని మ్యాక్సిమమ్ ఎంత పుల్ చేయగలుగుతుందో అంత మనీ తీసుకొచ్చి మాకు ఇచ్చారు. చాలా సంతోషం. కథా చిత్రం బయలుబలే మగాడవే, మహానుభావుడు, ప్రతిరోజు పండుగ, ఇలాంటి ఎన్నో చిత్రాల్లో నేను ప్రొడ్యూసర్గా, కో ప్రొడ్యూసర్గా, అలాగే విజయ్ దేవరకొండ గారితో పెద్ద విజయం ట్యాక్సీ వాళ్ళ ఉన్నప్పటికీ మనసుకి నచ్చి బాగా తృప్తినిచ్చి ఎప్పటికీ కూడా లైఫ్లో మెగాస్టార్ చిరంజీవి గారికి ఖైదీ ఎలాగో నా లైఫ్లో బేబీ అలాగనమాట. సో అలాంటి ఇంత పెద్ద విజయాన్ని, అంటే ఈ సినిమా నాకు చాలా ఇస్తుంది. అంటే ప్రతి సినిమాకి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. 2 వీక్స్ అవగానే కలెక్షన్ రన్ అయిపోగానే అయిపోతుంటాయి, 3 వీక్స్ అయిపోగానే. కానీ ఈ సినిమా ఒక 50 డేస్ వరకు ఆడింది. ఈ రోజుల్లో ఒక 50 డేస్ ఆడటం అనేది ఒక చిన్న సినిమా, అది జెన్యూన్గా థియేటర్లో అనేది చాలా పెద్ద విషయం. 50 డేస్ వరకు ఆ కిక్ ఇచ్చింది. ఆ తర్వాత ఓటీటీలో వచ్చాక కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చి రోజు మెసేజ్లు వస్తుండే. ఆ తర్వాత అవార్డ్స్ రావడం మొదలుపెట్టింది. బెంగళూరులో ఇన్నోవేటివ్ అవార్డ్స్, గామా అవార్డ్స్, మా రాజేష్కి దుబాయ్లో, ఇలాగ ఎన్నో అవార్డ్స్. ఆ తర్వాత జనరల్గా ఫిల్మ్ ఫేర్ చేస్తేనే హ్యాపీ అవుతాడు ప్రొడ్యూసర్. మాకు ఈ ఫిల్మ్ ఫేర్స్ని కూడా తెచ్చింది బేబీ. సో అది ఒక సినిమాకి 8 నామినేషన్లో 5 అవార్డులు రావడం అనేది, ఎందుకంటే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి, స్టార్స్ సినిమాలు ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి. సో అవార్డ్స్ అంటే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది అందరిలో, ఓకే ఈ స్టార్స్ సినిమాలకే వస్తాయి, పెద్ద సినిమాలకే వస్తాయి అలానే. బట్ వెరీ జెన్యున్గా 8 నామినేషన్లో 5 అవార్డులు గెలిచినప్పుడు అప్పుడు నాకు అబ్బా మనకు కూడా అవార్డులు వస్తాయి జెన్యున్గా ఎఫర్ట్స్ పెడితే అని చాలా హ్యాపీ అనిపించింది. సోషల్ మీడియాలో కూడా రెస్పాన్స్ చూస్తుంటే బేబీకి ఇన్ని అవార్డ్స్ రావటం వల్ల చాలా మంచి కాంప్లిమెంట్స్, కమెంట్స్ వస్తున్నాయి. సో వెరీ 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 హ్యాపీ. సో అలాగే ఈ సినిమాకి అంటే ఇండివిజువల్ అవార్డ్స్తో పాటు బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్స్ అనేది కూడా రావటం. ఎందుకంటే జనరల్గా క్రిటిక్స్ అప్లాజు, బాక్స్ ఆఫీస్ రెండు కలవు, రెండు రైలు పట్టాలు లాంటి. సో ఈ దీనికి ఎక్కడో ప్రమాదం జరగకుండా 2 పట్టాలు కలిసినాయి. క్రిటిక్స్ మెచ్చుకున్నారు, బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా దద్దరిల్లింది. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. బేబీ బెస్ట్ టీమ్ క్రిటిక్స్ అవార్డు రావటం అనేది వెరీ వెరీ హ్యాపీ. సో ఇంకా ఈ సినిమా అలాగే హిందీలో చేయబోతున్నాం. అంటే ఈ సినిమాకి ఇంకా మా జర్నీ పూర్తవలేదు, అలా సాగుతుంది. అంటే ఒక గొప్ప సినిమా మనం మనసు పెట్టి మన ఎఫర్ట్స్ అన్నీ పెట్టి తీస్తే దానికి రిజల్ట్ అనేది వెంటనే ఎండ్ అయిపోదు, అది అలా ఎక్స్టెండ్ అవుద్ది అనే ఒక గొప్ప నిదర్శనం వచ్చి బేబీ. ఈ బేబీకి నాకు మెయిన్ ఈ విజయానికి అయితే ఏంటి, దీనికి ఏంటి రూట్ మ్యాప్ అది ఇచ్చింది మా కాంపాస్ అయితే మా డైరెక్టర్ సాయి రాజేష్ గారు. అంటే ఇందాక అన్నమన్నారు సభ ముందు గారు అన్నమని. సో లేకపోతే మా ఇద్దరు గారెలతో బూరెలతో ఉండే స్నేహమే తప్ప గారులతో ఉండే స్నేహం కాదు. 20 ఇయర్స్ నుంచి మీ ఇద్దరం మంచి స్నేహితులం. సో ఎందుకంటే రాజేష్లో మీకు ఇప్పుడు బేబీ వచ్చిన తర్వాత అందరూ కూడా గొప్ప దర్శకుడని, ఆయన అభిరుచి గల దర్శకుడని అంటుంటారు. అంటే బట్ నాకు ఆయన
9, 10, 12 ఏదో ఆ ఇయర్ మధ్యలో ఒక కథ చెప్పారు టైం ట్రావెల్లో. అప్పుడు చెప్పగానే అనుకున్నా, అంతకుముందు మా ఇద్దరి మధ్య ఒక మంచి స్నేహం ఉండేది. బట్ నేను తన దర్శకుడిగా, నేను ప్రొడ్యూసర్గా జర్నీ చేయాలనుకున్నప్పుడు ఒక కథ చెప్పారు. చెప్పినప్పుడు నేను అది చాలామంది హీరోలకు కూడా చెప్పించాను. చెప్పిస్తే ఆయన కొత్త వ్యక్తి కదా, ఇంత స్పాన్ ఉన్న సినిమా తీస్తారా లేదా అనుకున్నారు. బట్ ఆయనలో స్పాన్ అప్పుడే నాకు అర్థమైంది. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య ప్రొఫెషనల్ రిలేషన్ కూడా మొదలైంది. సో ఆయన ఒక స్పూఫ్ సినిమా తీసిన ఎంతో కంటెంట్, ఎంతో నేర్పరితనం ఉంటే తప్ప ఒక స్పూఫ్ సినిమా తీయలేరు. ఎందుకంటే అది ఎంత కష్టమో అది మేకర్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది ఆయన. ఎందుకంటే ఆ మ్యాజిక్ ఏంటంటే ఎవ్వరు ఊరు పేరు లేని ఒక జూనియర్ ఆర్టిస్ట్ని తెచ్చి అతను ఒక స్టార్ లాగా క్రియేట్ చేసి ఆ సినిమాకి, ఇప్పుడంటే మీమ్స్ అన్నీ వచ్చేసినాయి కానీ అసలు ఆ తెలుగు సినిమాలో వచ్చిన అతిపెద్ద మీమ్ ఏమంటే హృదయకాలయం. సో అప్పటి నుంచి కూడా నాకు అతను మా ఇద్దరి మధ్య స్నేహంతో పాటు అతని క్రాఫ్ట్ అంటే నాకు చాలా రెస్పెక్ట్. అందుకే నేను మా మారుతికి పని చేసిన, నాకు మారుతికి కూడా బాగా ఇష్టమైన దర్శకుడు. ఎందుకంటే ఈరోజు ఈ సినిమాకి డబ్బులు బాగా వచ్చినాయి కాబట్టి, ప్రశంసలు వస్తున్నాయి కాబట్టి కాదు, ఈ సినిమా ఆడుద్దో లేదో, తీస్తామో లేదో, దాని ముందు నుంచి కూడా నాకు ఇష్టమైన ఇది ఎవరంటే నా 2-3 ఫస్ట్ పేరుల్లో ఉండే పేరు సాయి రాజేష్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రాజేష్. ఫ్రెండ్షిప్ డే అనేది ఒక రోజుకే కాదు అనేది నా ఉద్దేశం అండి. అందుకే కవి ముందు కుప్పిగంతుల్లా కాదు. బట్ సో రాజేష్ ఏ రోజైతే తను ఈ కథ చెప్పాడో లైను, యాక్చువల్గా ఈ కథను మేము ఇద్దరం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుని చెప్పాడు. తను అదిరిపోయింది, చేద్దాం అనుకున్నాం. బట్ దీనికి ఎవరో సరైన దర్శకుడు ఇదొక తానే రాస్తున్న కొద్దీ ప్రేమించి ఈ కథని 2015లో కదండి, 2015లో చెప్పారు. చెప్పినప్పుడు అలా డెవలప్ చేస్తుండదు. 2016 లాస్ట్లో ట్యాక్సీ వాళ్ళ స్టార్ట్ అయింది. సో ఆ తర్వాత చెప్పారు రాజేష్, నా నెక్స్ట్ సినిమా ఏదైనా సరే నేను ఇదే ట్యాక్సీ వాళ్ళ హిట్ అయితే నేను ఇదే చేస్తా రాజేష్ అని చెప్పి. సో అలాగా గీతా ఆర్ట్స్ యువీ క్రియేషన్స్ అసోసియేషన్తో సినిమాలు చేసే నేను ఒక ఓన్గా బ్యానర్, నేను మారుతి గారు, ఎందుకంటే నా సోల్మేట్ మారుతి గారు, నా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్. ఎందుకంటే నేను లేనిది ఆయన లేనిది నేను లేను. సో ఆయన సినిమాలు అన్నిట్లో నేను ఉంటాను. సో ఎందుకంటే నాకు ఎన్నో రకాలుగా నన్ను మొదట నమ్మిన వ్యక్తి ఎవరు అంటే ఇండస్ట్రీలో మారుతి గారు. సో అలాంటి మారుతి గారు నేను కలిపి మాస్ మూవ్ మేకర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి ఈ సినిమా అంతా జర్నీ అంతా గుర్తుకొస్తుంది. అసలు ఎలాగా చేసాం ఏంటి అని, అంటే ప్రతిసారి మొన్నే 1 year ఇది కూడా అయింది సినిమాది. వస్తుంటే అన్నీ గుర్తుకొస్తున్నాయి. అసలు ఈ సాంగ్ ఎలా వచ్చింది, సాంగ్ వచ్చేటప్పుడు ఎలా ఎగ్జైట్ అయ్యేవాడుతాను. అనంత్ శ్రీరామ్ గారికి అప్పుడు బిజీగా పెద్ద సినిమాలు ఉన్నా సరే ఆయన వెంటనే అడగగానే వెంటనే టైం ఇచ్చి రాయటం, దాన్ని శ్రీరామచంద్ర పాడటం, ఆ పిల్లలు, అలాగే వైష్ణవి చైతన్యాన్ని క్యాష్ చేయటం, ఒక తెలుగు అమ్మాయినే దీంట్లో పెట్టాలని ఎంతోమంది చెప్పి ఆ అమ్మాయిని క్యాష్ చేయటం, అలాగే విజిబుల్గా నమ్మి, అంటే హీరోలు హీరోయిన్లు ఒక సినిమా జరిగేటప్పుడు వేరే సినిమా చేయకపోవటం వేరు. బట్ బేబీని నమ్మిన విజిబుల్గా తను కూడా వేరే సినిమాలు ఎక్కువ చేయలేదు, 1-2 చేస్తుంటాడు తప్ప. బేబీకే డెడికేటెడ్గా ఒక టీం ఉంటాం. సో నాకు ఎప్పుడు తల్లో నాలుగులా రైట్ హ్యాండ్లా ఎప్పుడు సెట్లో నాకు తోడ్పడటం ఒకళ్ళు కాదు. అలాగే నాకు అల్లు అరవింద్ గారు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కావాలన్నప్పుడు నాకు కొంత సహాయం చేయటం, ఇలాంటి అన్నీ కూడా అన్నీ కలిస్తే ఎప్పుడు, ఎందుకంటే టీం ఒకరోజు ఒక ట్రోఫీ తెచ్చుకుంటే దాని వెనకాల ఎంతో కష్టం ఉంటుందని చెప్పాలి కాబట్టి అన్నీ చెప్తున్నా. అంటే ఓవర్ ద నైట్ అంటారు. ఓవర్ ద నైట్ ఏది అవ్వదు. ఆ నైట్ కోసం ఎన్నో నైట్లు కష్టపడితే ఆ ఒక్క రాత్రి వస్తుంది. సో దట్ ఈస్ ద బేబీ జర్నీ. 100 ప్రీమియర్లు వేయటం అనేది ఎప్పుడో, ఎందుకంటే స్టార్ సినిమాలకు కూడా 4-5 ప్రీమియర్లు జరుగుతాయి. బట్ 100 ప్రీమియర్లు వేయటం ఒకే రోజు, అక్కడ నుంచే బేబీ జర్నీ స్టార్ట్ అయింది. మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీలో ఒకడిని కాబట్టి అన్నీ కాకుండా కథ నచ్చి, ఎందుకంటే నా సినిమాలు బాగాలేనప్పుడు కూడా చాలా బ్యాడ్ రేటింగ్స్ వచ్చాయి. సో నిష్పక్షపాతంగా ఉండే మీడియా బేబీని మొదటి నుంచి ఒక పిల్లర్లాగా మోస్తూ ఇప్పటివరకు కూడా, ఎందుకంటే 1 సంవత్సరం తర్వాత బేబీ ప్రెస్ మీట్ పెడితే హాల్ అంతా ఫుల్గా ఉంది అంటే ఒక మంచి సినిమాకి మీడియా ఇచ్చే రెస్పెక్ట్. కాబట్టి మన మీడియా మిత్రులందరికీ కూడా పాదాభివందనం చేస్తున్నాను. సో
బేబీ హిందీ వర్క్ కూడా స్టార్ట్ అయింది, దాని వివరాలు త్వరలోనే చెప్తాం. రాజేష్ ఎందుకంటే బేబీలో ఉన్న సెన్సిబిలిటీస్తో వేరే ఇంకెవరు డైరెక్ట్ చేయలేరు ఈ కథని. సో హిందీలో కూడా ఆయనే డైరెక్ట్ చేస్తున్నారు. ఆయన ఇందాక అన్నారు కదా రెమ్యునరేషన్ అని, హిందీలో ఆయన కూడా పార్ట్నరే. సో మా ఇద్దరి కాంబినేషన్లో మా ఇద్దరికి మేమంటే ఒకళ్ళంటే చాలా ఇష్టం. సో మా ఇద్దరి కాంబినేషన్లో ఇంకా చాలా చిత్రాలు ఆయన డైరెక్షన్లో రాబోతున్నాయి. మేము ఇద్దరం కలిపి ప్రొడక్షన్ చేస్తున్నాం. సో మా జర్నీ అనేది ఒక స్నేహం, మా మధ్య బిజినెస్ అనేది లేదు, స్నేహం. అలాగే ఈ సినిమాలో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆనంద్ దేవరకొండ. ఎందుకంటే నేను ఈయన రాజేష్ రాతని ఆయన అంతగా తలలోకి తీసుకుని మైండ్లోకి బాడీలోకి ఎక్కించుకుని తనే ఒక ఆనంద్. అంటే ఈ సినిమాలో అందరూ ఆనంద్, వైష్ణవి, విరాజ్ ముగ్గురు వాళ్ళ క్యారెక్టర్ పేర్లు వాళ్ళే. సో వాళ్ళే ఆ క్యారెక్టర్ అన్నట్టు బిహేవ్ చేశారు ఆ 2 years పాటు. సో అందుకే అవుట్పుట్ వచ్చింది. సో నా బ్రదర్ ఆనంద్కి, అలాగే ఇంకో హీరో విరాజ్కి కూడా, అలాగే తెలుగు అమ్మాయి వైష్ణవి. ఎందుకంటే ఇంత పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ఒక లాంగ్వేజ్ మీద పట్టు, ఆ లాంగ్వేజ్ మీద గ్రిప్పు, ఆ లాంగ్వేజ్ తెలుసుంటేనే అవుద్ది. అందుకే మా బ్యానర్స్లో ఎక్కువ కూడా తెలుగు అమ్మాయిల్ని ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తుంటాం. ఐ థింక్ వైష్ణవి ఈజ్ 5th గర్ల్ ఇంట్రడ్యూస్, ఇంకో 2 గర్ల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం తెలుగు అమ్మాయిల్ని. సో నేనైతే ఏంటి, మారుతి గారు అయితే ఏంటి, రాజేష్ గారు అంటే బేసిక్గా ఇది ఎందుకు అండర్లైన్ చేసి చెప్తున్నాం అంటే ఎక్కడో ఒక చోట మార్పు స్టార్ట్ అవ్వాలి. మా ముగ్గురికి కూడా వీలైనంత మంది తెలుగు అమ్మాయిల్ని ఇండస్ట్రీలోకి తీసుకొస్తే ఆ ఇది చూసి ఇంకొందరు చేస్తే తెలుగు అనే అమ్మాయిలకి కూడా ఎక్కువ ఇది వస్తుందని మా నెక్స్ట్ సినిమాలో తెలుగు అమ్మాయిని పెట్టకపోయినా ఎవరే అనుకోకూడదు, ఎందుకు మనం చాలామంది పెట్టాం అలాగా. సో శ్రీరామ్ చంద్ర గారికి, మొత్తం అందరికీ పేరు పేరున, ఇంకా నా పిఆర్ టీం, ఏలూరు సీనుకి, మా సురేష్కి, జిఎస్కే మీడియా, అలా డిజిటల్ టీం, వినీత్, వీళ్ళందరూ కూడా ఇది మా సినిమా అనుకుని చెప్పి పనిచేశారు. సో అందుకనే ఇంత విజయం ఇదైంది. అలాగే మారుతి గారు ఎప్పుడు నాకు వెనకుండి ఈ సినిమా ఒక బడ్జెట్ ఎక్కువ అవుతున్నా, డేస్ ఎక్కువ అవుతున్నా కూడా అందరూ కూడా రకరకాలుగా అనుకునేవాళ్ళు, కానీ నన్ను మారుతి ఒకడే ఓకే కానీ అని చెప్పి ఆ ఫ్రీడమ్ ఇచ్చినందువల్లే ఈ సినిమాకి ఇంత సక్సెస్ వచ్చింది. సో నాకు జీవితంలో దొరికిన 2 గిఫ్ట్లు ఏమన్నా ఉంటే ఒకటి మారుతి, ఒకటి సాయి రాజేష్. ఇద్దరు నా స్నేహితులు అవడం. ఎందుకంటే వేరే ప్రొఫెషనల్ డైరెక్టర్ అయితే వాళ్ళతో ఇలా చేయాలి అనే డిస్కషన్ ఉంటుంది. ఫ్రెండ్షిప్ వల్ల ఒకవేళ ఆర్గ్యుమెంట్ ఏదన్నా వచ్చినా నేను అర్థం చేసుకునేవాడు, నన్ను అర్థం చేసుకునేవాడు, నేను అర్థం చేసుకునేవాడిని. ఒక స్నేహితుడు డైరెక్టర్ అయితే